బాటిల్ నిండా మందుండాలి, గుండెల నిండా ప్రేమ ఉండాలి అనుకున్నా, కానీ ఏది లేకుండా చేసావు కదే. ఒసేయ్, నన్ను మోసం చేసావు కదే. ఎంత బాగా మోసం చేసావే. ఆడదానికి 6 అడుగుల దూరంలో ఉండాలని తెలిసిన నన్ను కూడా మోసం చేసావు కదే. మీరు బాగుపడరే, మీరు బాగుపడరు. మీరు లైఫ్ అంతా ఇంతేనే, మీరు లైఫ్ అంతా ఇంతే 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 ఇంతేనే ఇంతే ఇంతే. చూడండి బాస్, నా స్టోరీ మీకు పాఠం కావాలి. పాఠం కావాలంటే నా స్టోరీ మీకు తెలియాలిగా. అయితే చూసేయండి. రే రే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నేను పెట్టింది ఇంట్లోనే పెట్టాలి. అది మోగిన ప్రతిసారి నేనే రావాల్సి వస్తుంది. రే తీరా ఫోన్. హలో, ఇంకా లేవలేదా? ఏంటి జలుబు చేసిందా? వాయిస్ ఎలా ఉంది? సర్లే, 10 o'clockకి మా ఇంటి దగ్గర ఉన్న జపనీస్ పార్క్కి రా. నీ ఫేవరెట్ డ్రెస్ లంగావణిలో వస్తా. ఆల్రెడీ 9 అవుతుంది. ఏంటిది? నీ మొహానిక నా చేతులక? ఊరి దినేశాలు. ఎక్కువగా వర్షం తడిస్తే జలుబు చేస్తుంది. ఇంకా నాలా ప్రేమలా మునిగితే పిచ్చి పడుతుంది. నిజమా? అయితే ఏం చేయాలి? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ రోజులు పోయాయి. ఇక మిగిలింది ముద్దులు, హగ్గలే. ఈ ముద్దులకి హగ్గులకి మధ్యలో కొన్ని హద్దులుంటాయి. ముందు అవి దాటరా చూద్దాం. అంటే మన విషయం ఇంట్లో చెప్పాను. మా అన్నయ్య వాళ్ళు నిన్ను చూడాలన్నారు. ఈవినింగ్ 4 o'clockకి ఇంటికి వచ్చేయి. వీళ్ళు అన్నలా లేక సంతలో దొన్నలా? నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? వీళ్ళంటే ఇంత మందంగా ఉన్నారు. నీతో 7 అడుగులు నడుద్దామనుకుంటే నన్ను ఏనుగుల మధ్య వదిలేసి వెళ్ళిపోతున్నావా? ప్రియా, నా గుండెల్లయ్యా. నమస్కారం అండి. నమస్కారం అండి. వీడు నమస్కారం చెప్పే లోపల పుష్కరకాలం అయిపోయేటట్లుంది. హాయ్. కూర్చో.
మీ ఇద్దరి మధ్య కూర్చుంటే ఎలా ఉందో తెలుసారా? భారత చైనాల మధ్య ఉన్న బోరు బావిలో పడ్డ ఎలకలా ఉంది. ఏ ఉద్యోగం చేస్తున్నావు? మనం అన్ఎంప్లాయ్ అని తెలిస్తే అర్జెంట్గా గంటేస్తారు. ఏదో బిస్కెట్ ఇవ్వాలి. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నెక్స్ట్ మంత్ యూఎస్ కూడా వెళ్తున్నాను. యుఎస్లు ఐఎస్లు వద్దమ్మా, ఏళ్ళరికమే ముద్దు. శాలరీ ఎంత? నెలకి 50,000. 5 days అయ్యే ఖర్చు. మిగతా 25 రోజులు మమ్మల్ని ఎలా పోషిస్తావు? మిమ్మల్ని పోషించాలా? ఊరుకోండి, మిమ్మల్ని పోషించాలంటే అంబానీకి అప్పిచ్చేవాడు దొరకాలి. మరి మీకు? సునామీ టైంలో కూడా బిర్యానీ తినే రకంరా మీరు. నీకెందుకులే. పాటలు పాడడం లాంటివి ఏమైనా వచ్చా? వచ్చా? సూపర్ అండి. అయితే త్వరగా తాగి త్వరగా పాడేసేయి. ఏంటి పెదాలు రావట్లేదా? చూడు బామద్ది, టీ అన్నకి ఎవడైనా ఎలా పెడతారు? పాలు, నీళ్లు, డికాషను, అల్లం, బెల్లం ఇవన్నీ మన బంధాన్ని గట్టిపరచలేవు. మన బంధాన్ని గట్టిపరచాలని కొంచెం ఫెవికల్ కలిపా. బందర్లో బాయిలా బతికేవాడిని ఇక్కడ బంకతో మూసేశారు కదరా. బతికే గుడ్డు కావాలా నాయనా? ఓకే, చెల్లుకు చెల్లు. ఇంకా నేను ఇబ్బంది పెట్టాం. నేను 3 క్వశ్చన్లు వేస్తాను. ఆ 3 కరెక్ట్గా ఆన్సర్ చెప్తే 50% పాస్ అయిపోయినట్టు. అడగండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వచ్చే జన్మలో నువ్వు సన్నీ లియోన్కి కొడుగ్గా పుడితే నీ తండ్రి ఎవడో ఎలా తెలుసుకుంటావు? ఈజీ, డిఎన్ఏ టెస్ట్ ద్వారా. ఎంతమందికి చేపిస్తావరా? మరి ఆన్సర్ ఏంటండి? కొన్ని ఆటలకి ఆన్సర్లు ఉండవు. కోడి ముందా, గుడ్డు ముందా? అయితే ఆన్సర్ లేని క్వశ్చన్ అడిగితే ఎలా అండి? హౌ అండి? హౌ అండి? క్వశ్చన్ నెంబర్ 2. ఒకరోజు నాకు ఫీవర్ వచ్చింది. నాకు మోషన్స్ వచ్చింది. ఇద్దరిలో ఎవరిని ముందు తీసుకెళ్తావు? ఎవడో ఒకడంటే ఇంకోటి కొడతాడు. అందుకే తెలివిగా చంద్రబాబు గారి సిద్ధాంతం అప్లై చేద్దాం. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళండి. అందుకే ఇద్దరిని కలిపి తీసుకెళ్తా. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, డాక్టరే మా దగ్గరికి రావాలి. ఫైనల్ క్వశ్చన్. నిన్ను అనుష్కని బందర్లో వదిలేస్తే హైదరాబాద్ రమ్మంటే ఎలా వస్తావు? ఎవరైనా అనుష్కని మనతో వదిలేస్తే హైదరాబాద్కి వస్తామా? బందర్ బీచ్కి వెళ్ళి బీపచ్చం చేసేము. బస్లో వస్తాం, పోనీ ట్రైన్లో వస్తాం, పోనీ ఫ్లైట్లో. ఎందుకంటే కొడతారు. నిన్ను అనుష్కని బందర్లో వదిలేస్తే ఎలాగొస్తావనంటే అనుష్కతో వస్తానని చెప్పాలి. నీకింకా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నువ్వు మా చెల్లెలు ఎప్పుడు ఏడిపించకుండా ఉండాలంటే నువ్వు ఏడుపు అంటే ఏంటో తెలియాలి. అందుకు నువ్వు ఏడవాలి. ఏడవాలా? ఏడవాలి. నాకు ఏదైనా ఫీల్ ఉంటే కానీ ఏడుపు రాదండి. అందరూ మనుషులు చనిపోతే ఏడుతారు, కానీ నువ్వు ఏగ చనిపోతే ఏడవాలి. అది మామూలు ఈగ కాదు, రాజమౌళి ఈగ. అసలు ఏగ ఎందుకు చనిపోయిందండి? షుగర్లో షుగర్ ఎక్కువయ్యి సూసైడ్ చేసుకుంది. ఎవర్రా నువ్వు? లవ్ ఫెయిలియర్. అయినా ఇది రాజమౌళి ఈగలా లేదండి. వితౌట్ మేకప్. హే ఈగ, ఎందుకు చనిపోయావమ్మా? సమంత కాకపోతే శృతి హాసన్ దొరికేది. ఈ మాత్రం దాకా చనిపోవాలా? అయినా చనిపోయే ముందు ఒక్క మాట చెప్తే వీడియో తీసి ఫేస్బుక్, యూట్యూబ్లో పెడితే బోల్డ్ అనే లైక్స్, వ్యూస్ వస్తాయి. సర్లే, అయిపోయింది. ఇంకోసారి చచ్చిపోకే. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఎందుకండి కొడతారు? ఇలాగే ఏడు. ప్రేమ ఫెయిల్ అయితే పార్టీ చేసుకోవాలి కానీ పరలోకానికి వెళ్ళిపోతావన్నా ఏగో నా ఏగా. నువ్వు చనిపోయావని రాజమౌళి బెంకతో బాహుబలి 2 ఆపేస్తే మా కథ ఏం కాదే నా ఏగో నా ఏగా. బాహుబలి 2 అయితే గాని ప్రభాసు, రాణా, అనుష్క పెళ్లి చేసుకురే నా ఏగో నా ఏగా. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేద్దామని మ్యాచెస్ చూస్తుంటే మ్యాచ్ బాక్స్ ఓపెన్ చెప్పావా నా ఏగో నా ఏగా. ఈగా 2లో దీపికా పొద్దుకొని హీరోయిన్ గా పెడతామంటే పర్మనెంట్ గా పడుకున్నావా నా ఏగో నా ఏగా. స్విట్జర్లాండ్ లో మేకప్ పెడతామంటే స్వసనానికి మేకప్ చెప్పావా నా ఏగో నా ఏగా. ఏది దొరక చివరికి నీ ఆయుధం సూదితోనే గుచ్చుకొని చచ్చావా నా ఏగో నా
ఏగా స్టాప్ 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 స్టాప్. ఏంటి బాగా నేడుస్తున్నాను కదండి. బాగానే ఏడ్చే మగవాళ్ళని ఎక్కువ నమ్మకూడదంట. అవ్వండి హవు అంత మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? ఓకే, ఇష్టం అంటున్నావు కాబట్టి ఇది కానీ పర్ఫెక్ట్ గా చేస్తే మా చెల్లెలు నీకే. ఫాస్ట్ గా చెప్పండి. ముద్దు పెట్టుకోవాలి. ఆ ముద్దు ఎలాగుండాలంటే నీ ప్రేమ మొత్తం దాంట్లోనే కనిపించాలి. ఇంతేనా? ప్రియా ప్రియా పెట్టవలసింది ప్రియ కాదు, మాకు. ఏ పెట్టవా? అయితే క్యాన్సిల్. పెడతా, తప్పుతుందా? నాకు అవసరం, మీకు ఆనందం. అయినా నిండా మునిగినోడికి మూసి అయితే ఏం, కాశీ అయితే ఏం. Right, now flicks it off his legs. That'll be it. A special ton. He's done it with a sore back too. I can't even do me wife in the morning with a sore back. And I'm one of those cunts that just lays there. What a great effort. ఎలా పెట్టానా? ఎప్పుడు పెట్టావు? ఇప్పుడు పెట్టాం కదండి. ఎలా పెట్టావు? నా పెదాలతో మీ బుగ్గల మీద. అంటే ముద్దంటే నీ పెదాలు మా బొగ్గల్లో రాసుకోవడం అనుకుంటున్నావా? అదేదో బొగ్గ రాసుకొని ముద్దనొచ్చుగా. ముద్దంటే అటు 2 పెదాలు, ఇటు 2 పెదాలు, 2 కిచ్ 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 కిచ్. అది స్టాప్. ముద్దంటే మీ ఇద్దరి పెదాలతో నా పెదాలు. అమ్మ త్రివిక్రమ్ శ్రీనివాసు, నీ బండెదవల్లారా, నీ అయ్యా రేయ్, నీ అయ్యా రేయ్. మీరు మనుషులా, మమ్మీ కొడుకులా? మమ్మీ అంటే మీ మమ్మీ కాదురా, గోస్ట్ మమ్మీ. ఎతవల్లారా బండెదవా. నాకు మీ చెల్లి వద్దు, ఈ ప్రేమ వద్దు. చెయ్, నీ ఎతవల్లారా, మీ బతుకులు చాడా. చెయ్, నీ అయ్యా. లక్కీ, సారీ, అన్నయ్య వాళ్ళు కావాలని అలా చేశారు. నువ్వు అందరికీ నచ్చావు. ఎవరిచ్చారు? ఎవరు? ఈరోజే నెట్ బ్యాలెన్స్ వేయించాడు, మొత్తం వాడేయాలి. ఫోన్లోనే అమ్మాయి వాయిస్ ఇలా ఉందంటే ఇంకా డైరెక్ట్గా ఎలా ఉంటుందో. అమ్మాయి అందంగా ఉంటే వదిలే ప్రసక్తే లేదు. నేనంటే అమ్మాయి ఇంకా గుర్తుపడ్డా, తనెలా? లెన్స్ లేకుండా ఐస్తో కవర్ చేద్దాం అనుకున్నా, కానీ సెన్స్ లేకుండా అయిపోయింది. మరీ ఎంత సైటా? లాడంకి లాటరీ తగిలితే ఒబామా క్యాష్ డ్రా చేసుకున్నట్టు ఉంది నా బతుకు. ఎరా, నువ్వేదో పర్ఫెక్ట్ అనుకుంటే నువ్వే తేడానా? వెళ్ళవయ్యా, మధ్యలో ఫ్లోలో వచ్చి. వీడో ఫేక్ గడు, దీనికో ఫ్లాష్ బ్యాక్. అర్థమైందా బాస్? ఆడపిల్ల కనెక్ట్ అయింది కదా అని కమిట్ అయితే మనకే వాచిపోద్ది. అందుకే లవ్లో ఫెయిల్ అయినాడు మందు కొట్టి దమ్ము కొట్టాలి కానీ ప్రేమ పిచ్చి పట్టి చావకూడదు. ఈ విషయం తెలిసినాడు నాలా లక్కీ అవుతాడు, తెలియనాడు తల్లిదండ్రుల లక్ని దూరం చేస్తాడు. లెట్స్ బ్రేకప్ అనీష్. దేనికి? ఐ లవ్ యూ అన్నప్పుడు మాత్రం రీజన్స్ అడగరు.